మనకి మొత్తం 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళలో రవి నక్షత్రాలు 3, చంద్ర నక్షత్రాలు 3, కుజ నక్షత్రాలు 3, బుధ నక్షత్రాలు ఇలా 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఏ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏ దేవతని ధ్యానం చేసుకుంటే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది మారుతుంది, గొప్పవాళ్ళు అవుతారు. మనసు గనక బలంగా ఉన్నట్లయితే మనోధైర్యము అంటూ ఉంటారు. అంటే మనోధైర్యం మనకు ఉందనుకోండి, అద్భుతమైన స్టేజ్కి వెళ్తాం. ఆత్మస్థైర్యం మనోధైర్యాన్ని పెంచేటువంటి మీ నక్షత్రాన్ని బట్టి ఎవరిని ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా రవి నక్షత్రం నుంచి ప్రారంభించుకున్నట్లయితే రవి నక్షత్రాలు ఏమిటి అంటే కృత్తిక, ఉత్తరాషాఢ. ఈ యొక్క నక్షత్రాలు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే శ్రీ మహావిష్ణువుని లేదా సూర్య భగవాను ఆరాధించండి. అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కాసేపు మహావిష్ణు ఓం నమో నారాయణాయ లేదా ఓం సూర్యాయ నమః అని చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఆత్మవిశ్వాసం కానివ్వండి, ఎవరికి తగ్గకూడదనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రవి నక్షత్రంగా హుందాగా ఉండాలనే లక్షణాలు ఉంటాయి. అది మీకు ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా అద్భుతంగా వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా తర్వాత కనుక చూసుకుంటే చంద్రుడి యొక్క నక్షత్రాలు. చంద్ర నక్షత్రాలు ఏమేమి ఉంటాయి? రోహిణి, హస్త, శ్రవణం. సహజంగానే ఎమోషన్ స్టార్స్ అంటారు వీటిని. అంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉండేటువంటి ఈ నక్షత్రాల వాళ్ళు మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారిని కానీ లేదా అన్నపూర్ణాదేవిని కానీ మీరు ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 3 నక్షత్రాల వాళ్ళు రోహిణి, హస్త, శ్రవణం. ఇక తర్వాత కుజుడి యొక్క నక్షత్రం తీసుకుందాం. కుజుడి యొక్క నక్షత్రాలు ఏంటంటే అంటే మృగశిర నక్షత్రము, అదేవిధంగా చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము. ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ధ్యానం చేయండి. లేదు ధ్యాన సమయంలో కూర్చున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది కొంచెం అగ్రెసివ్ స్టార్స్ అంటారు వీటిని. కుజుడు కదా, ఏదైనా సరే ముందు ఉండాలి, ధైర్యంగా ఉండేటువంటిది. ఆ ధైర్యం చేసేటువంటి విషయంలో ఆ అగ్రెసివ్ని కంట్రోల్ చేసుకునేటువంటి విషయానికి మీకు ధ్యానం పనిచేస్తుంది, మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క నక్షత్రాలు ఉంటాయి. ఏమిటవి? ఆశ్లేష మరియు జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. ఈ బుధుని యొక్క నక్షత్రాలు తెలివితేటకు సంబంధించిన నక్షత్రాలు. అంటే మీరు ఇన్బిల్ట్గానే వీళ్ళు ప్రతిదీ కూడా లాజికల్గా బాగా చేయగలుగుతారు. అయితే మీకు మరింత లాజికల్ స్ట్రెంత్ పెరగాలి, మరింత మనోధైర్యం పెరగాలి అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్క 10 నిమిషాలు మహావిష్ణువుని ధ్యానం చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ యొక్క నక్షత్రాల వారికి కనుక గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి గురువు యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గురువు యొక్క నక్షత్రాలలో పర్టికులర్గా దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయడం. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వాళ్ళు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయడము. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే సాయిబాబా, కొంతమంది సాయిబాబాని కూడా చేసుకుంటారు. బట్ ఏదైనా సరే గురుస్వరూపము దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఈ యొక్క దేవతామూర్తులను ఓం దత్తాత్రేయాయ నమః అని చెప్పి చేసుకుంటే రోజు 10 నిమిషాలు మీ మనోధైర్యం పెరుగుతుంది. సర్వసాధారణంగా ఈ గురు నక్షత్రాల వాళ్ళకి ఏంటంటే వీళ్ళ లక్షణం గైడింగ్, ఎవరికేం మంచి చేయాలనే గొప్ప లక్షణం కలిగి ఉంటారు మీరు. ఒక్కొక్కసారి ఆ గొప్ప లక్షణంలో ఏమైపోతుందంటే మనం గైడ్ చేద్దామని వెళ్తే వాళ్ళు మనల్ని వాడేసుకోవడం జరుగుతుంది. అలాంటివి ఏమీ జరగకుండా ఇంకా అలర్ట్నెస్ పెరుగుతుంది ధ్యానం వల్ల. ఇక తదుపరి శుక్ర నక్షత్రాలు. శుక్ర నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఇవి క్రియేటివ్ స్టార్స్ అంటారు. అంటే వీళ్ళకి బాగా క్రియేటివిటీ యోగం ఉండడం, గొప్పగా ఆలోచించడం, ప్రేమతత్వంగా లవింగ్ నేచర్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రాల వారికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సమయంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ నక్షత్రాల వారికి ఏంటంటే మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన ఉదయం నిద్రలేచిన వెంటనే ఓం శ్రీమాత్రే నమః అని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మనోధైర్యం పెరుగుతుంది, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇక శని యొక్క నక్షత్రాలు ఉంటాయి. పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర.
ఈ శని యొక్క నక్షత్రాల్లో వాళ్ళు అందరూ అయ్యో శని నక్షత్రం ఏం లేదండి. శని నక్షత్రాల వాళ్ళు ఏంటంటే కష్టజీవులు, కొంచెం అతి మంచితనం ఉంటుంది, మోసపోతూ ఉంటారు పాపం. అయితే వీరికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీరు మోసపోకుండా మీకు కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, అతి మంచితనంతో ఒక్కోసారి మనం అతి మంచితనంతో అయ్యో అని అనుకునే వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది వీరికి. కాబట్టి మీరు కాలభైరవుణ్ణి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం కాలభైరవ అష్టకం చేసుకోవచ్చు, శివుని ఆరాధన చేసుకోవచ్చు, హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండొచ్చు, అగ్నిదేవుని కూడా తలుచుకోవచ్చు. ఇక మిగిలింది మనకేంటి రాహుకేతు నక్షత్రం. రాహు నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, రాహు యొక్క నక్షత్రాలు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడేటువంటివి ఆర్ద్ర నక్షత్రం, ఆర్ద్ర మరియు స్వాతి, అదేవిధంగా మనకి శతభిష నక్షత్రము. వీరికి కూడా ఏంటంటే కొంచెం అతి మంచితనం ఉంటుంది, హ్యాపీగా ఉండాలనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎదుటివారికి మంచి చేయాలనే ఉంటుంది. కాకపోతే కొన్ని కొన్ని ఇల్యూజన్స్ ఉంటుంటాయి వీరికి. అమ్మో అలా అయితే ఏమవుతుంది, ఇలా అయితే ఏమవుతుంది, ఒక తెలియని భయాలు ఉంటాయి. కొంచెం మదర్ కూడా ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు మదర్ కూడా కొంచెం ఎక్కువ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. అయితే మీకు ఇల్యూజన్స్ తగ్గాలి అంటే రాహు నక్షత్రాలైనటువంటి ఆర్ద్ర, స్వాతి మరియు అదేవిధంగా శతభిష నక్షత్రం వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండండి. ఎంత మీరు దుర్గాదేవి యొక్క ధ్యానం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మీకు. ఇక అదేవిధంగా కేతువు యొక్క నక్షత్రాలు అంటే మక, అశ్విని, మక, మూల నక్షత్రాలు. వీరు ఎక్కువగా గణపతిని ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సహజంగానే స్పిరిచువల్గా చాలా బాగా తొందరగా కనెక్ట్ అవుతారు. కొంచెం పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని కనుక అనుకున్నారు అంటే స్ట్రాంగ్గా నమ్ముతారు, అంతే స్ట్రాంగ్గా వర్క్ చేస్తారు, సక్సెస్ పొందుతారు. కాకపోతే మీరు ఎక్కువగా గణపతిని కనుక ఆరాధించినట్లయితే, ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని ధ్యానం చేసుకున్నట్లయితే మీ లైఫ్లో ఎక్కడ ఆటంకాలు ఉండవు, అన్నీ కూడా క్లియర్ అవుతాయి. శ్రీమాత్రే నమః.